నిద్రపోయే సింహాన్ని లేపితే అట్టుంటది మా విగడితో. ట్యూషన్ నుంచి రాగానే నిద్రపోయిండు. పోనీలో అన్నం తినకుండా పడుకుంటూ పిల్లోడు పాపమో 4 మెతుకులు అన్నమైనా తింటాడని 10 గంటలకు నిద్ర లేపితే ఏం తింటావు అవి అంటే నాకు అన్నం వద్దు బిర్యానీ కావాలన్నాడు. ఇంక వెంటనే మా ఆయన్ని పిలిచి వాడికి అన్నం వద్దంటే నేను బిర్యానీ కావాలంట అన్న. మామూలుగా ఎప్పుడు అడిగినా ఇంట్లో చేసుకోండి లేకపోతే ఇంటికి తెప్పించుకోండి అనేవాడు, కానీ అసలు ఏమైందో తెలీదు. సరే పోదాం పండి అన్నాడు. ఇంకా సరే అని వెంటనే రెడీ అయిపోయినాం. ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళినాం కానీ మా పెద్దమ్మ పెద్దనాయన వచ్చినాక ఎప్పుడు వెళ్ళలేదని ఇంకా వాళ్ళని కూడా తీసుకొని మాకు దగ్గరలో ఉన్న మైఫిల్ రెస్టారెంట్కి వెళ్ళినాం అందరం. అన్నట్టు ముందు మీకు ఈ విషయం చెప్పాలి, అసలు ఈ బిర్యానీ ప్లాన్ మందే, లేకపోతే మా అవి అడగబట్టి సరే అన్నాడు. కానీ నేను అడిగితే తీసుకుపోతుడా ఏంది చెప్పండి. మేము ఎప్పుడైనా వెళ్ళినా ఇంకా ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నా ఇక్కడ నుంచే. ఇక్కడ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ హై రేంజ్ లో ఉండే వాళ్ళే కదా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా తినడానికి రేట్లు కూడా మన బడ్జెట్ లోనే ఉంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, నా బిర్యానీ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి.